మనం ఒక 130 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఇండియా బ్రిటిష్ వాళ్ళ చేత రూల్ చేయబడుతుంది. పవర్టీ పీక్స్లో ఉంది. మన రైతులు తీసుకున్న అప్పు కట్టలేక సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలకి వాళ్ళపైన వాళ్ళే నమ్మకం కోల్పోయి ఉన్నారు. ప్రపంచం దృష్టిలో మనము ఒక మూఢనమ్మకం కలిగిన దేశంగా గుర్తింపు పొంది ఉన్నాం. భరతమాత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పుడు ఒక సింపుల్ కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో డబ్బులు లేకపోయినా గుండెల్లో అగ్ని పర్వతాన్ని మోసుకుంటూ ఈ ప్రపంచం ముందుకొచ్చాడు ఒక మంక్. అతనే స్వామి వివేకానంద. 1893 సెప్టెంబర్ 11న వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అంటే సర్వమత సమ్మేళనం చికాగోలో జరుగుతున్నాయన్న విషయాలు తెలుసుకొని భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడానికి అక్కడికి బయలుదేరి వెళ్ళాడు స్వామి వివేకానంద. ప్రపంచం నలుమూలల నుంచి మొత్తంగా 7,000 డెలిగేట్స్ వాళ్ళ మతాలను రిప్రజెంట్ చేయడానికి అక్కడికి తరలి వచ్చారు. వీళ్ళెవరికి స్వామి వివేకానంద గురించి తెలియదు అండ్ స్వామీజీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. ఈ డెలిగేట్స్ అందరినీ ఒక్కొక్కరిగా స్టేజ్ పైకి పిలిచినప్పుడు వాళ్ళు వాళ్ళ మతాల గురించి ఎంతో గొప్పగా వివరించసాగారు. ఎంతోసేపు నిరీక్షణ తర్వాత అక్కడికి స్వామీజీని పిలవడం జరిగింది. స్వామీజీ స్టేజ్ పైకి వెళ్ళేటప్పుడు అక్కడున్న వాళ్ళంతా సర్కాస్టిక్గా నవ్వడం స్టార్ట్ చేశారు. అందరూ సూటు బూటు వేసుకొని కూర్చొని ఉన్నారు. అసలు ఈ సన్యాసిని ఇక్కడికి ఎవరు రప్పించారా అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదంతా చూసిన స్వామీజీ నిదానంగా స్టేజ్ పైకి వెళ్ళి సరస్వతి మాతకి నమస్కరించుకొని సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని కేవలం ఈ 5 వర్డ్స్ మాత్రమే చెప్పడం జరిగింది. అంతే. అక్కడున్న 7,000 డెలిగేట్స్ ఆన్ ద స్పాట్ నిల్చొని 2 minutes నాన్ స్టాప్ క్లాప్స్ కొట్టారు. నమస్తే, నా పేరు నితేష్. వెల్కమ్ టు రా టు డైమండ్ యూట్యూబ్ ఛానల్. జనరల్గా మనం సిస్టర్ అని బ్రదర్ అని అందరిని పిలుస్తూ ఉంటాం. ఇవి మనకి క్యాజువల్గా అనిపించవచ్చు. కానీ స్వామి వివేకానంద ఇలా వాళ్ళని సంబోధించినప్పుడు అందరూ కలిసి ఎందుకు క్లాప్స్ కొట్టారు? ఎందుకంటే ఈ 5 వర్డ్స్ స్వామీజీ మాట్లాడినప్పుడు వాళ్ళు జస్ట్ ఒక స్పీకర్ మాటలని మాత్రమే వినలేదు. వాళ్ళు ఒక బ్రదర్హుడ్ని ఫీల్ అయ్యారు. ఒక లవ్, ఒక రెస్పెక్ట్, స్వామీజీ మాటల్లోని ప్యూరిటీ వాళ్ళ హృదయాలను తాకింది. అక్కడున్న స్పీకర్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అందరిని పిలిస్తే ఈ మాంక్ మాత్రం వాళ్ళందరినీ ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేశాడు. తన వాయిస్, తన వార్మ్త్, తన మాటల్లోని పవర్ వాళ్ళందరినీ డీప్గా మూవ్ చేసింది. అందుకే వాళ్ళు చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో క్రిస్టియానిటీ, ఇస్లాం, జుడాయిజం, బుద్ధిజం, హిందూయిజం అన్ని మతాల వాళ్ళు వాళ్ళ మతాల గురించి గొప్పగా చెప్పారు. కానీ స్వామి వివేకానంద మాత్రం హార్మనీ, టాలరెన్స్, అన్ని రిలీజియన్స్ యొక్క యూనిటీ గురించి వివరించారు. ఆ రోజు ప్రపంచానికి తెలిసింది ఇండియా వీక్ కాదు, ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ డీప్ విజ్డమ్ అన్న సంగతి. ఐఎమ్ ప్రౌడ్ టు బిలాంగ్ టు అ రిలీజియన్ విచ్ హస్ థాట్ దిస్ వరల్డ్ బోత్ టాలరెన్స్ అండ్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అన్న విషయాన్ని స్వామీజీ చెప్పుకొచ్చారు. అన్ని రిలీజియన్స్ డిఫరెంట్ పాత్స్ని ఫాలో అయినప్పటికీ అన్నీ కూడా ఒకే సత్యాన్ని చెప్తున్నాయన్న విషయాన్ని స్వామీజీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ది వెరీ నెక్స్ట్ డే అమెరికన్ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా స్వామి వివేకానంద గురించి రాయడం స్టార్ట్ చేశాయి. టాప్ యూనివర్సిటీస్ వివేకానందని గెస్ట్ లెక్చర్స్ ఇవన్నీ పిలవడం స్టార్ట్ చేశాయి. స్వామీజీ ఎక్కడికి వెళ్తే క్రౌడ్ అక్కడ ఫాలో అయ్యింది. ఏ సైక్లోనిక్ మాంక్ ఫ్రమ్ ఇండియా అని అందరూ స్వామీజీని పిలవడం స్టార్ట్ చేశారు. మరి ఇక్కడ భారతదేశ పరిస్థితి చూసుకుంటే ప్రజలు జాగృతమయ్యారు. మనమంతా వీక్ కాదు, మనమంతా స్ట్రాంగ్ పీపుల్ అని ప్రజలు మళ్ళీ నమ్మడం స్టార్ట్ చేశారు. గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, అరబిందో లాంటి లీడర్స్ వివేకానందని చూసి ఇన్స్పైర్ అయ్యారు. ప్రపంచం మొత్తం స్వామి వివేకానంద నుంచి 3 విషయాలను నేర్చుకుంది. అన్ని మతాలు కూడా సంతోషంగా ఉండాలని, ఇండియా యొక్క జ్ఞాన సంపద అయిన యోగా, మెడిటేషన్ అండ్ స్పిరిచువాలిటీ మనం సంతోషంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయని, మనకి పవర్ అనేది వెపన్స్లో కాదు, లవ్ అండ్ సర్వీస్ టు హ్యుమానిటీలోంచే వస్తుందని ప్రపంచం గ్రహించింది. ఇప్పటికీ స్పిరిచువాలిటీ అన్న మాట వినంగానే ప్రపంచానికి ఇండియా గుర్తొస్తుంది. దీనికి బీజం స్వామి వివేకానంద చికాగోలో వేయడం జరిగింది. నాకు ఫియర్లెస్, స్ట్రాంగ్ అండ్ యునైటెడ్ ఇండియా కావాలి అన్నారు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఎలాంటి భారతదేశం గురించి కలలు కన్నారో తెలుసా? ప్రతి పిల్లవాడికి
ట్రూ ఎడ్యుకేషన్ దొరకాలి అన్నారు. ట్రూ ఎడ్యుకేషన్ అంటే కేవలం మార్క్స్ రావడం మాత్రమే కాదు, వాళ్ళలో క్యారెక్టర్ అండ్ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేసే ఎడ్యుకేషన్ ప్రతి పిల్లాడికి దొరకాలని చెప్పేసి స్వామి వివేకానంద ఆనాడు చెప్పడం జరిగింది. పావర్టీని తొలగించాలి అన్నారు. ఉమెన్ సొసైటీలో ఈక్వల్ పార్ట్నర్స్ కావాలి అన్నారు. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ రెండు కలిసి ట్రావెల్ చేయాలి అన్నారు. ఈ రోజు ఇండియాకి 75 ఇయర్స్ వచ్చిన తర్వాత మనం చాలా సెక్టర్స్లోనే ముందడుగేసాం. టెక్నాలజీ, స్పేస్ సెక్టర్ అండ్ ఎకానమీలో మనం చాలా అడ్వాన్స్గానే ఉన్నామని చెప్పాలి. కానీ పవర్టీ ఇంకా మిగిలే ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని ట్రబుల్ చేస్తుంది. ఎడ్యుకేషన్లో వాల్యూస్ అనేవి తక్కువయ్యాయి. రిలీజియన్ అండ్ క్యాస్ట్ మన మధ్యన డివిజన్స్ క్రియేట్ చేస్తుంది. స్వామీజీ కళ ఇంకా కలలానే మిగిలింది. స్వామి వివేకానంద ఎప్పుడు అనేవారు, ఈ దేశం యొక్క భవిష్యత్తు యువతలో ఉంది అని. యువత ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలి అన్నారు స్వామి వివేకానంద. మనం ఇన్నోవేషన్ అండ్ సెల్ఫ్ రిలయన్స్తో పావర్టీని ఫైట్ చేయాలి. కేవలం ఎగ్జామ్స్కి మాత్రమే చదవడం కాదు, మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలి. అది జాబ్స్లో కావచ్చు, లేదా బిజినెస్ మోడల్స్ అయినా కావచ్చు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీబిల్డ్ చేసేలా ఉండాలి. జాబ్ సీకర్స్లా కాకుండా జాబ్ క్రియేటర్స్లా ఉండాలి. ఇలా చేస్తే మనం అన్ఎంప్లాయ్మెంట్ని పోగొట్టవచ్చు. క్యాస్ట్ అండ్ రిలీజియన్కి మించి అంతా యునైటెడ్గా ఇండియన్స్ లాగా ఉండాలి. ఇలా చేస్తే మనం వరల్డ్ లీడర్స్ అవ్వచ్చు. నాకు ఒక 100 మంది ఎనర్జెటిక్ యంగ్ మెన్ ఇవ్వండి, ఇండియాని ట్రాన్స్ఫార్మ్ చేస్తా అన్నారు స్వామి వివేకానంద. ఈరోజు మనం వందల్లో కాదు, లక్షల్లో ఉన్నాం. స్వామీజీ చెప్పిన మాటల్ని అట్లీస్ట్ పోర్షన్ ఆఫ్ యూత్ ఫాలో అయినా సరే మనం తొందరలో స్ట్రాంగెస్ట్, వైజెస్ట్ అండ్ వైబ్రెంట్ ఇండియాని తొందరలో చూడొచ్చు. స్వామీజీ చికాగోని అడ్రస్ చేసి 132 ఇయర్స్ అయ్యింది. ఈ తరుణంలో మనం కేవలం స్వామీజీ గురించి వినడం మాత్రమే కాదు, ఆయన చెప్పిన విషయాలని ఆచరించి చూపాలి. ఇప్పుడు ఇండియా ఈ వరల్డ్ని లీడ్ చేసే టైం వచ్చింది. మనీతోనో పవర్తోనో కాదు, మనకున్న విజ్డమ్ అండ్ యూనిటీతో. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ till the goal is reached.